నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వబోతుందంట. ఎవరికి? తెలంగాణలో ఉన్నటువంటి పేదలకు, అత్యంత పేదలకు, బీపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు ఏదో కానుక ఇవ్వబోతుందంట. ఎందుకంటే ఈ కానుకలు మనం చూస్తూనే ఉంటాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కానుకలు చూస్తూనే ఉన్నాం. ఆ బీపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళ బతుకులు మాత్రం అట్లే ఉన్నాయి. ఇక వీళ్ళే గరీబీ హఠావో అనే ఒక నినాదం కూడా ఇచ్చారు గతంలో. ఇందిరాగాంధీ ఆ టైంలో, రాజీవ్ గాంధీ ఈ టైంలో ఇచ్చుకుంటూనే వచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా పేదరికం పోలేదు. ఈ దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు ఏలింది ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఇప్పటికి కూడా పేదరికం తెలంగాణలో అనుకోండి, దేశంలో అనుకోండి, భరతనాట్యం చేస్తుంది, కూచిపూడి చేస్తుంది, కథాకళి చేస్తుంది. పేదరికం తాండవం చేస్తుంది, మామూలుగా కాదు. ఇక సంక్రాంతికి ఏం కానిగిస్తాడో మరి మరదేమన్నా పైకొచ్చే కానికనా, పేదల నుంచి పెద్దలుగా అంటే కొంత ఆర్థికంగా బలపడే కానికనా, లేకపోతే విద్యలా ఏ రకంగా ఇస్తున్నాడో తెలియదు. కానీ పేదరికం మాత్రం గట్లే ఉంది. మరి కాదా? ఇన్నేళ్ల స్వతంత్ర దేశంలో ఇంకా పేదరికంతో అల్లాడిపోతున్నారు. కారణం ఒకటేం తెలుసా? నిజంగా విద్య ఇస్తే పేదరికం ఉండదు, కానీ అది ఇయ్యరు వీళ్ళు. ఇదో పంచాయతీ. ఉచిత విద్య నాణ్యంగా ఇస్తే పేదరికమే ఉండదు దాదాపు. కానీ విద్యను మాత్రం ఇయ్యరు నాణ్యంగా. మరి ఏం ఏం కానుకిస్తాడో మనం చదువుతున్న క్రమంలో మాట్లాడదాం. తెలంగాణలో మరో కొత్త కార్యక్రమం. వారందరికీ ప్రభుత్వం నుంచి సాయం, లబ్ధిదారుల ఎంపిక షురు. చదివినాకనే మాట్లాడదాం. తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించే కార్యక్రమానికి నడుం బిగించిందట. ఈ మేరకు ఇంటింటి సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించింది. మొన్న వేసిరు కదా సర్వే, మీరు అప్పుడు తేలలేదా? ఎన్నిసార్లు సర్వేలు చేస్తారేమో అర్థం కాలేదు. మొన్ననే వేసిరు కదా. వీరిని గుర్తించే తర్వాత అన్ని విధాలుగా సాయం అందించనున్నారు. ఈ మేరకు సంక్రాంతి పండగ వేళ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ మరికొన్ని స్కీమ్స్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుందంట. ఏడేస్తుందండి, అనేక పథకాలు ఏడేస్తుంది. ఇచ్చిన పథకాలనే, కేసీఆర్ పెట్టిన పథకాలనే కంటిన్యూ చేయలేకపోతుంది. కొన్ని పథకాలను ఉన్నాయి కదా, ఆడబిడ్డలకు డెలివరీ అయితే కేసీఆర్ కిట్ అని, అది కిట్టే లేదు ఇంతవరకు. ఉన్నాయి ఆ పథకాలు, చాలా మటుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు. బీపీఎల్ కుటుంబాల్లోని పేదలను ఆపన్న హస్తం అందించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో పేదల కోసం తెలంగాణ సర్కార్ మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత పేదరికంతో ఉన్నవారిని గుర్తించి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి పోదాం ఒకసారి మనం. అత్యంత పేదల గుర్తింపు. తాజాగా సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దివ్య దేవరాజన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. ఈ సర్వే ఆధారంగా పేదలను గుర్తించనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టాలని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. విడతల వారీగా ఈ సర్వే జరగనుండగా తొలుత బాగా వెనుకబడిన గ్రామాల్లో చేపట్టనున్నారు. పేదలను గుర్తించిన తర్వాత విడతల వారీగా వారికి సాయం అందించనున్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంటు, హెల్త్ వంటి వాటిల్లో వీరికి సాయం అందిస్తారు. ఇందుకు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తారంట. ఏందండి వీళ్ళు ఏం సాయం చేస్తారంట అంటే విద్య, ఉపాధి, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ వంటి వాటిలో వీరికి సాయం అందజేస్తారంట. వీళ్ళకి తెలియదా అండి ఏ గ్రామాలల్లో పేదలు ఉన్నారు? ప్రతి గ్రామాలలో కూడా ఉంటారు పేదలు. ఏదో ఒకటో రెండో గ్రామాలు అటు ఉండొచ్చు, కానీ గ్రామాలల్లో మీరు ఇచ్చేదేంది? విద్య నాణ్యంగా ఇస్తే అయిపోయాయి కదా. ఆరోగ్యానికి సంబంధించి మంచి హాస్పిటల్ కడితే అయిపోయాయి కదా. వీళ్ళు ఈ సర్వేలు గిరి అవసరమే లేదు, నేను చెప్తున్నా కదా. విద్య, వైద్యం ఈ రెండు సక్రమంగా 99% ఇంప్లిమెంట్ చేస్తే పేదరికమే ఉండదు. ఎక్కడో సైడ్ పోయి బతుకుతారు, ఏదో ఉద్యోగాలు చేసుకుంటారు. అందరు గవర్నమెంటల్ ఉద్యోగస్తులు కాకపోయినా సరే ప్రైవేట్గానైనా బతుకుతారు కదా. పేదరికం పోవాలంటే మీరు డబ్బులు వంచుతేనో, దుప్పట్లు వంచుతేనో, లేకపోతే పండ్లు వంచుతేనో, ఇంకేదో వంచితే పోదు.
అందుకే అన్నారు కదా, చేపలు ఇవ్వడం కాదండి, పట్టడం నేర్పించాలి. అప్పుడే పేదరికం ఉండదు. కానీ మీరు అది చేస్తలేరు. చేపలు ఇస్తున్నారు. ఆయన ఎట్లా పట్టుకుంటాడని? ఆయనకు అది నేర్పాలి కదా, అది నేర్పుతలేరు. ఇదే పెద్ద మోసం అదే. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. గ్రామస్తులందరినీ ఒక చోట చేర్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కుటుంబ జీవనం, ఆదాయం, నివాస ఉపాధి అవకాశాలను పరిగణలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయాలని సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ కార్యదర్శి శృతి ఓజా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ పాల్గొన్నారు. ఇప్పుడు ఈ అధికారులు ఉన్నారు కదా, శృతి ఓజా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత, వీరు ఉన్నారు కదా, వీళ్ళు చదువుకొని పైకి వచ్చిండ్రు. ప్రభుత్వం దగ్గర అధికారులుగా పనిచేస్తారు. ప్రభుత్వంలో వీళ్ళు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. రాజకీయ నాయకులు పట్టించుకోరు. ఇప్పుడు ఈ శృతి అనే మేడన్ లాగా, లేకపోతే ఈ అనిత రామచంద్రన్ లాగా తయారు కావాలంటే విద్యనే కావాలి కదా. అసలు వీళ్ళు కూడా చెప్పాలి. మరి వీళ్ళు చెప్పినా కూడా పట్టించుకుంటారో లేదో తెలియదు. అది విషయం నేను ఏమంటున్నా అంటే, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదరికం పోవాలంటే మీరు ఏం చేసినా పోదు. చేయాల్సినవి రెండే. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందంటే ఒకటే, ఉచిత విద్య, నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య ఇస్తేనే పోతుంది, తప్ప పోదు. ఎన్నేళ్ళు అవుతుందంటే 76 ఏళ్ళకి పైగా అయిపోయాయి. స్వతంత్ర భారతదేశంలో ఇంకా పేదరికంతో అల్లాడిపోతున్నారు ప్రజలు. వీళ్ళ బాధ ఏందో అర్థం కాదు. నిజంగా విద్య, నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య ఇస్తే వీళ్ళ బాధ ఏందో నాకు అర్థం కాలేదు. వీళ్ళ ఆస్తులు అమ్మి ఇస్తున్నారా? వీళ్ళ పొలాలు అమ్మి ఇస్తున్నారా? వీళ్ళ కార్లు అమ్మి ఇస్తున్నారా? వీళ్ళ ఇండ్లు తాకట్టు పెట్టి ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ స్కూళ్ళను కట్టిస్తున్నా అర్థమైంది. ప్రజల సొమ్ము ప్రజలకి ఎనికనే బాధ వీళ్ళకు. అంతే కదా. మనం కట్టే పన్నులతోటి ప్రతి గ్రామంలో నాణ్యమైన విద్య అందించడానికి, అన్ని సకల వసతులతో కూడిన స్కూళ్ళు నిర్మించడానికి వీళ్ళకి ఎందుకు బాధనో అర్థం కాదు అర్థమైంది. వీళ్ళను ప్రశ్నిస్తారు, వీళ్ళ అధికారాన్ని ఊడగొడతారు, వీళ్ళ కుర్చీని గుంజుకుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు సీఎం పీఠ మీద వస్తారనేది వీళ్ళ బాధ. గంతే. అర్థం కాకపోవడం ఏం లేదు, 100% గదే అర్థమైంది. ఈ సంక్రాంతి కానుకకు ఇప్పుడు ఇంకా గదవ కింద ఇట్లా చేతి పెట్టుకొని వెయిట్ చేయాలనేమో పేదలు, ఏమి ఇస్తుందో అని. ఇంకా ఉపాసమే ఉంటారేమో గ్రామాలలో ప్రజలు. ఎప్పుడు వస్తాడు మా రేవంత్ రెడ్డి, మా మంత్రులు ఎప్పుడు వచ్చి మాకేం సాయం చేస్తారని ఇంకా వీళ్ళ కోసం ఒంటె పేదల కోసం ఆకాశపడ్డట్లు వీళ్ళ కోసం ఆశపడుకుంటూ ఉంటారేమో పేదలు. ఏం మాట్లాడతారని మీరు, నాకు అర్థం కాదు. సీతక్క కూడా అనగారిన వర్గాల నుంచి వచ్చిన ఆమె, పేద బతుకులు తెలుసు, గుడిసెలలో జీవం ఉన్నామే తెలుసు. ఆమె కూడా ఏం పాత్ర లేదు, ఉత్తదే రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఉంది, ఏం లేదు. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా పేదలకు మీరు ఏదో కానుక ఇవ్వాలని, మీరు ఏదో పెద్ద ఆ కానుకలను పెద్ద గొప్పగా ప్రచురించాలని చూసినా కూడా ఉత్తదే ఏం లాభం ఉండదు. దమ్మిడి లాభం ఉండదు, చెప్తున్నా కదా, జీరో. మీరు ఎప్పుడైనా గ్రామాలలో విద్య ఇచ్చినప్పుడే 100% పేదరికం అసలు ఇటు తొంగి చూడకుండా మళ్ళా రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోతుంది. ఆ పని చేయండి దమ్ముంటే. ఈ దుప్పట్లు, పండ్లు, పలారాలు, లేకపోతే ఇంత చికెన్ తినకనో మటన్ తినకనో పైసలు వంచడం బంద్ చేయండి. ఫస్ట్ విద్యనియండి. మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యనియండి, ఆ పని చేయండి మీరు.